క్రికెటర్లు దునియాను గెలిచొచ్చిన వీరులకు ఎయ్యుర్రి వీరతాళ్ళు. జయ హో ఇండియా క్రికెటర్లు. అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటేందో. మన క్రికెటర్లు క్రికెట్ మస్తాడి ప్రపంచ కప్పుల గెలిచి ఆ కప్పును తీసుకొచ్చిరల్లా. మరి వాళ్ళు క్రికెట్ల ప్రపంచాన్నే గెలిచి మన దేశానికి వస్తున్నారంటే వాళ్ళను ఉత్తపచ్చిగా ఇడిచిపెడతామా? వాళ్ళకు స్వాగతాలు ఎట్లా చెప్పాలి, ఎట్లా సంబరపడాలి, ఏంది కథ కదా పాండ్రి. మరి మన క్రికెటర్లను జనాలు ఏ తీర్లా అరుచుకున్నారో చూడాలి. మీకు రెండు కళ్ళు జాలే అంటే జాలే వల్ల నేను చెప్తున్నా కదా గంతే. చూడురిగా మీరు ముచ్చట. ఇటు బొంబాయిలా అరేబియా సముద్రం, ఆ సముద్రాన్ని మించిన జన సముద్రం. క్రికెటర్లకు స్వాగతాలతోని శనార్థులు చెప్పేందుకు వచ్చిన జనాలు వీళ్ళంతా. ఆగ చూడుండ్రల్లా వర్షంలో కూడా ఎంత కిటకిటలాడుతున్నదో. రెండు కళ్ళు జాల్తనే జాల్తలేవు కదా. మన క్రికెటర్లు 2020లా కడమ దేశాలను ఓడగొట్టి కప్పు గెలిచిర్రు. ఇక ఇట్లా దేశం ఇజ్జత్ను దునియా మొత్తంలో పెంచినందుకు జనాలు తొవ్వ పొడుగుత జేజేలు చెప్పిర్రు. ఇటు మన ప్రభుత్వం తరపున కూడా వాళ్ళను మంచిగా అరుచుకున్నారు. వాళ్ళ ఇగో విమానంలో అత్తాన్లు చూడవు మన క్రికెటర్ల వీరులు. అంతకు ముందు పొద్దుగాల నొల్ల ఢిల్లీలా మన మోదీ సార్ను కలిసిరు ఈ క్రికెటర్లు. అగో పెబ్బ రోహిత్ శర్మ, ఇగో వీళ్ళ పెద్దసారు రాహుల్ ద్రావిడు, అగో కోహ్లీ చూడవు ఈయన పాండ్యనే కదా. శబాష్ పిల్లగా మొన్న మంచిగా క్యాచ్ పట్టిను. ఇగో ఇట్లా వీళ్ళందరితోని మన మోదీ సారు కూసోని నాస్ట చేసుకుంటా ముచ్చట పెట్టిండు.
కానీ ఈ జనాలను చూస్తా అంటే నాకైతే పరిశాన్ అనిపించిందోల్లా. క్రికెట్ మీద మన జనాలకు ఎంతగానం పాయరం ఉన్నదో, మన ఆటగాళ్లు గెలిస్తే వాళ్ళు ఏ తీర్ల సంబరపడతారో మల్లో మల్క లోకమంతా చూసింది కదా.